ఏంది మమ్మీ ఏం చేస్తున్నావు? సరళ మీద కిందలో వేసినావు. చల్లన్నము వేస్ట్ అయింది కదా నాన్న. బియ్యము పడేసేది ఎందుకు, అన్నం వేస్ట్ చేయొద్దు అసలు ఎప్పుడైనా. మమ్మీ మామిడికాయ పచ్చడి ఉంది కదా, మామిడికాయ పచ్చడి చల్లన్నంలో కలిపి మంచిగా అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకొని తింటే ఈ పూటకి టిఫిన్ అయిపోతుంది కదా. ఎందుకంటే రైస్ ఎప్పుడైనా వేస్ట్ చేయొద్దు నాన్న. అవి బియ్యం లేనోళ్ళకి ఉన్నోళ్ళకంటే ఎట్లనైనా కొనుక్కుంటారు, లేనోళ్ళం ఏం చేస్తాం. రైస్ ఎప్పుడైనా సరే వేస్ట్ కానియొద్దు. మామిడికాయ పచ్చడి ఉంది కదా, ఇది అన్నంలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యి ఉంది కదా, నెయ్యి దీంట్లో వేసుకోవాలన్నమాట. రైస్ గ్యాస్ మీద పెట్టుకున్నాం, నెయ్యి వేసుకుందాం. వేడిగా అవుతుంది అన్నమాట మంచిగా. వేడైంది, నెయ్యి వేసుకున్నాం, వేడిగా అయిపోయింది. అయిపోయింది, అన్నం పెడుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు కూడా చల్లగా ఉంటే వేసి అస్సలు చేయకండి. ఎట్లాంటి రెసిపీస్ పిల్లలకి వెరైటీగా చేసి పెట్టండి. ఎందుకంటే అన్నం వేసి చేయొద్దు. ఇది నార్మల్ పికిలైనా బాగుంటుంది. లేదా మీకు ఒకవేళ నచ్చకపోతే పప్పు కానీ ఇంకా వేరే కూర అయినా వేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకు తినిపిస్తాను. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చిన్న ఇదిగో బాగుందా? నేను కూడా తింటున్నా. బాగుందా? కూడా